ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీకు తెలుసు కదా, ఇదిగో కొల్లంలో తోమా గారు స్థాపించిన 7వ మందిరానికి వచ్చాం. ఇక్కడ క్యాథలిక్ పాస్టర్ ఉన్నారు. క్యాథలిక్లో చాలామంది చాలా బాగా ప్రేమిస్తారు. నాకు కొంతమంది ఫాదర్స్ తెలుసు, బ్రదర్స్ తెలుసు, సిస్టర్స్ తెలుసు, మదర్స్ తెలుసు, కానీ కొంతమంది ఉంటారు కనీసం అసలు దేవుని ప్రేమ కూడా ఉండదండి. రండి ఫాదర్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి తోమా గారి గురించి. అక్కడ అంత దూరం నుంచి వచ్చాము అంటే ఆయన అసలు కొంచెం అదోలా మాట్లాడాడు. సరే పర్లేదు, మనం ఏ కంప్లైంట్ ఇవ్వట్లేదులే, కానీ కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. సేవకుడు అన్నప్పుడు వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, వేరే వాళ్ళని ప్రేమించే విధంగా ఉండాలి. సాటి క్రైస్తవుడు వస్తేనే మీరు ప్రేమించలేకపోతే మరి ఇంక వేరే అన్యులు వస్తే ఏం ప్రేమిస్తారు? దేవుని ప్రేమ ఎలా తెలియాలి? దేవుడు ఇదే నన్ను ఎన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. అదనమాట. కొంచెం అంత ఇంట్రెస్టెడ్గా లేదు, అందుకని ఇక్కడ హిస్టరీ అంతగా న్యాయం చేయలేకపోయాం పాపం. కానీ ఒక అతను చర్చ్ హెల్డర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అదిగో వాళ్ళు ఇక్కడ ఏముంటాయి, అన్ని బొమ్మలు లేకుండా అక్కడ అంటే తోమా గారికి సాదృశ్యమైన విగ్రహాలు, యేసు ప్రభు వారికి సాదృశ్యమైన విగ్రహాలు, మరియమ్మ తల్లి గారికి సాదృశ్యమైన విగ్రహాలు, అదిగోండి ధ్వజస్తంభము, అన్ని ఫోటోలు ఇలా ఉంటాయి. ఏది ఏమైనా దేవుడు గొప్పవాడు. మనమందరం నశించిపోవట దేవుని చిత్తం కాదు, ఆయనకి అసలు ఇష్టం లేదు కనుక ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. అయినను ఇంకా సువార్త అందరికీ తెలియలేదని యేసుప్రభు వారి శిష్యుడైన తోమా గారినే భారతదేశానికి పంపించారు. 7 మందిరాలు అద్భుతంగా కట్టారు. ఇంకొకటి తమిళనాడు ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా ఇంతకుముందు ట్రావెన్కోర్. ఎట్లా ప్రయాణం చేసి ఎట్లా కట్టారో చెప్పడానికి సాధ్యం కాదు. మీరంతా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నేను మీకు ఇంకా అక్కడ 7.5 చర్చ్ దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీస్. మా ప్రయాణం కోసం మేము ప్రతి విలేజ్లో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కనిపించిన వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారందరికీ మంచి మారు మనసు రక్షణ వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. మా ప్రయాణంలో కూడా దేవుని కృపా కాపుదల ఉండి మమ్మల్ని ఇంకా బహుబలంగా ముందుకి ఇవ్వడానికి మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మేము ఇప్పుడు బయలుదేరి తమిళనాడు ప్రాంతానికి వెళ్తున్నాం. ఇంకా బాయ్ బాయ్ కేరళ అన్నమాట. ఎందుకంటే కేరళలో చాలా అనుభూతులు ఉన్నాయి, నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.